టీ20 ప్రపంచ కప్ 2024 గ్రూప్ దశ ముగిసింది. జూన్ 19 నుండి సూపర్ 8 మొదలు కానుంది. అనూహ్యంగా పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు చిన్న జట్ల చేతిలో చతికిలపడి ఇంటికి తిరుగుముఖం పట్టాయి. యుఎస్ఏ, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు సూపర్ 8కి చేరుకున్నాయి. మొత్తంగా ఈ 8 జట్లను 2 గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూప్లో ఇండియా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లు చోటు దక్కించుకోగా, రెండో గ్రూప్లో సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, యుఎస్ఏ, వెస్టిండీస్ జట్లు స్థానం కైవసం చేసుకున్నాయి. ఇదిలా ఉంటే ఒక విషయం అటు క్రికెట్ జట్లను, ఇటు అభిమానులను ఆందోళనకి గురిచేస్తోంది. సూపర్ 8 మ్యాచ్లో వర్షం వస్తే ఎలా అని చాలా మందికి అనుమానం ఉంది. ఒకవేళ వర్షం పడితే అప్పుడు సూపర్ 8 మ్యాచ్లకు, సెమీఫైనల్ మ్యాచ్లకు, అలానే ఫైనల్ మ్యాచ్కు రిజర్వ్డే ఉందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. ఆ వివరాలను చూసుకుంటే వర్షం కారణంగా గ్రూప్ దశలో చాలా మ్యాచ్లు రద్దయ్యాయి. ఇది ప్రతి జట్టుకి పెద్ద ప్రతికూలాంశమని చెప్పాలి. గ్రూప్ స్టేజ్లో రిజర్వ్డే లేకపోవడం పాకిస్తాన్ లాంటి జట్టుకి నష్టం కూడా జరిగింది. అయితే సూపర్ 8 దశలో మ్యాచ్లకు కూడా ఐసీసీ ఎటువంటి రిజర్వ్ డేని కేటాయించకపోవడం ఇప్పుడు అందరినీ విపరీతంగా టెన్షన్ పెడుతోంది. వర్షం పడితే ఎలా అయినా మ్యాచ్ని ఆ రోజే పూర్తి చేయాలి. కనీసం 5 ఓవర్ల ఆట అయినా జరగాలి. అలా కాకపోతే తలో ఒక పాయింట్ను ఇరు జట్లకు ఇచ్చేస్తారు. సూపర్ 8ని చూసుకుంటే ప్రతి జట్టు 3 మ్యాచ్లు ఆడతాయి. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే అది వారి సెమీస్ అవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. కాబట్టి జట్లు అన్ని ఒత్తిడిని అధిగమించి ప్రతి మ్యాచ్లో గెలుపు నమోదు చేయడానికి కృషి చేయాలి. ఇక సెమీఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే మొదటి సెమీఫైనల్కి రిజర్వ్ డేని కేటాయించారు. ఒకవేళ వర్షం పడి కనీసం 10 ఓవర్ల మ్యాచ్ని నిర్వహించడానికి సమయం లేకపోతే మ్యాచ్ని రిజర్వ్ డేకి మారుస్తారు. కానీ రెండో సెమీఫైనల్ మ్యాచ్కి రిజర్వ్ డేని కేటాయించలేదు. దానికి బదులుగా అదనంగా 250 నిమిషాల సమయాన్ని కేటాయించారు. ఒకవేళ మ్యాచ్ రోజు వర్షం పడితే ఈ సమయం వరకు మ్యాచ్ను నిర్వహించడానికి ఎదురు చూస్తారు. అప్పుడు కూడా కుదరకపోతే పాయింట్స్ పట్టికలో ఏ జట్టు ఆధిక్యంలో ఉందో ఆ జట్టుని విజేతగా ప్రకటిస్తారు. చివరిగా ఫైనల్ మ్యాచ్ మాత్రం రిజర్వ్ డే ఉంది కాబట్టి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.